హలో అందరికీ, ఈరోజైతే మనం ఈజీగా సింపుల్గా ఎవరైనా చేసుకోగలిగే గుడ్డు బిర్యానీ చేసేద్దామా? అయితే దానికి మనకు ముందుగా కావాల్సింది ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక చెంచా వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు, చిటికెడు ఉప్పు వేసుకున్నాక అందులో మనమైతే ఉడకబెట్టుకున్న ఎగ్స్ని మనము ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మనకి మంచిగా మగ్గిపోయాక అలా ఒకటి ఒకటి ఎగ్స్ వేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేస్తే మనకి ఎగ్స్ మంచిగా ఫ్రై అయిపోతాయి. నాకైతే ఇలా ఫ్రై అయిపోయాయి కదా, నేనైతే ఒక దాంట్లో తీసుకొని దీంట్లో అయితే నేను కొన్ని మసాలా దినుసులు వేసుకున్నాను. బిర్యానీ మసాలాలు అది వేసేసాక అందులో నేను ఇప్పుడు చిల్లీస్ యాడ్ చేశాను. చిల్లీస్ కొంచెం ఫ్రై అయిపోయాక నేను అందులో ఒక 2 ఆనియన్స్ వేసుకుంటున్నాను నేనైతే. సో ఆనియన్స్ వేసుకున్నాక ఆనియన్స్ మనం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసాం కదా మనం ఇందాకల, అదే ఆయిల్లో మనం అయితే ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఎగ్స్ ఫ్రై అయిన ఆయిల్లో అంటే ఒక టేస్ట్ వస్తుంది ఆ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల. సో అందులో అయితే మనం కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై చేసేసి మూత పెట్టేసుకోవాలి. మనం మూత తెరిచి చూస్తే ఆనియన్స్ చూసారా మనకి మంచిగా ఫ్రై అయిపోయి. అయితే ఇందులో మనం ఒక 3 to 4 టమాటోస్ కట్ చేసి వేసుకోవాలి. సో టమాటోస్ వేసుకున్నాక టమాటోస్ మగ్గాలంటే ఏం చేయాలి, ముందు వీడియోలో చెప్పాను కదా, మనం అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి అది మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఎంత మంచిగా అంటే ఫాస్ట్గా మగ్గిపోతుంది మనకి. నేనైతే ఒక అర చెంచా సాల్ట్ వేసేసి నేనైతే మంచిగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేశాను. మీరైతే నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో తర్వాత అయితే నేను మూత పెట్టేశాను. మూత తెచ్చేసి చూసేసరికి మనకి టమాటోస్ అయితే మంచిగా మగ్గిపోయాయి. సో నేనైతే మళ్ళీ ఒకసారి మంచిగా మొత్తం అన్నీ కలిసేలాగా మళ్ళీ నేనైతే ఒకసారి కలుపుకున్నాక నేనైతే ఒక 3 చెంచాల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మొత్తం టమాటోస్కి, ఆనియన్స్కి అన్నిటికీ మిక్స్ అయ్యేలాగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు, పోయేంత వరకు. సో మనకైతే మూత పెట్టేశాను. అయితే మనకి పచ్చివాసన పోయాక ఇప్పుడు ఇలా ఉంది. తర్వాత నేనైతే ఒక కప్ కర్డ్ వేసుకుంటున్నాను. కర్డ్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, క్రీమీనెస్ కూడా వస్తుంది, కమ్మగా కూడా ఉంటుంది మనకి బిర్యానీ. సో కర్డ్ కూడా వేసేసాక ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం. నేనైతే మొత్తం అంతగా కలిసేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను నేనైతే. సో కలిపేసుకున్నాక మనకి మంచిగా ఇలా అవుతుంది బాగా కుక్ అయిపోయాక. చూసారా ఎంత వాసన అయితే అద్దరిపోతుంది, చాలా బాగా వస్తుంది. చాలా సింపుల్, మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది. సో నేనైతే మళ్ళీ అన్నీ ఒకసారి కలిపేసుకున్నాను. సో అంతా కలిసాక నేనైతే ఇప్పుడు ఇందులోని ఒక 2.5 చెంచాల వరకు నేనైతే కారం వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తింటాను అనుకుంటే ఇంకా మీరు కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 చెంచాలన్నర కారం వేసుకున్నాను. సో ఇందులోని ఇప్పుడు రుచికి తరగడ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక చెంచాన్నర సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సో మొత్తం తర్వాత నేను ఇందులోని గరం మసాలా వేసుకున్నాను, ఒక చెంచాన్నర గరం మసాలా. సో ఇవన్నీ వేసేసాక ఒకసారి మొత్తం అన్నీ కలిసేలాగా మనం మంచిగా మిక్స్ చేసేసుకుందామా. సో నేనైతే మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కొంచెం కాసేపు మగ్గనిద్దాం, ఎందుకంటే కారం అది పచ్చివాసన వస్తుంది కదా. సో అది పోయేంత వరకు కాసేపు మగ్గిద్దాం. మగ్గించాక స్మెల్ అయితే అద్దరిపోతుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. సో నేనైతే తర్వాత ఇందులో అయితే నేను మిల్ మేకర్ యాడ్ చేశాను. మీరు కావాలంటే మిల్ మేకర్ యాడ్ చేసుకోండి, మా ఆయనకి చాలా ఇష్టం అందుకే నేను యాడ్ చేశాను. మీరు తింటాను అనుకుంటే అందులో మిల్ మేకర్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో నేనైతే 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. సో నేను 6 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. నేను ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి కంపల్సరీ. వాటర్ కరెక్ట్గా వేస్తేనే రైస్కి తగ్గట్టు మనకి రైస్ అనేది పొడి పొడిగా మంచిగా కుక్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో నేనైతే రైస్కి తగ్గట్టుగా చక్కగా వాటర్ అయితే వేసేసుకొని కలిపేసి మూత పెట్టేశాను. వాటర్ చూసావు మంచిగా బాయిల్ అయిపోతుంది. బాయిల్ అయ్యాక మనం కడిగి పెట్టుకున్న నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, బాస్మతి రైస్ నేనైతే యూజ్ చేస్తున్నాను. సో అందులో అయితే నేను రైస్ వేసేసుకుంటున్నా. సో మొత్తం అంతా మనం రైస్ వేసేసుకున్నాక మొత్తం ఇప్పుడే మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడే.
మనకి ఎక్కువైనా తక్కువైనా బాధే కదా. సో కరెక్ట్గా చూసుకొని సాల్ట్ అయితే మంచిగా యాడ్ చేసుకోండి. నాకైతే ఇంతకలు వేసిన సాల్ట్ సరిపోలేదు కాబట్టి నేనైతే మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మనకి బిర్యానీ అయితే కుక్ అయిపోయాక ఇలా వచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.